Good morning, students. In previous class, we have discussed about classification of organisms. Now we are discussing about knowing about plants. Children, we know plants are the living organisms. They are present in our surroundings. In plants, some plants are very tall plants, some plants are very small plants. Plants have different shapes and different sizes. So, all plants are not similar in size and shape. They have different shapes and different sizes. We know, children, in our body, different body parts are present. In our body, different body parts are present. At the same time, plants have also different parts. అంటే మన బాడీలో డిఫరెంట్ బాడీ పార్ట్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ప్లాంట్ కూడా డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. ప్లాంట్స్ హ్యావ్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్. దే ఆర్ లీవ్స్, roots, stem, flowers and fruits. Children, in plants different body parts are present like us. అంటే మన బాడీలో ఏ విధంగా అయితే డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయో ప్లాంట్స్ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. యు నో ద పార్ట్స్? దే ఆర్ లీవ్స్, రూట్స్, స్టెమ్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. సో చిల్డ్రన్, సీ దిస్ పిక్చర్. Children, in this picture, we can identify the different parts of plants. In this part, these parts are known as roots. This is leaf. This is flower. This part is known as fruit. This part is known as stem. Generally, in all plants, we can see these parts. What are they? This part is stem. This is flower. This part is leaf. This part is known as fruit. This is roots. These are the different parts present in a plant. Children, you know the importance of all these parts. So, every part has its specific importance, specific use in the plants. అంటే మన బాడీలో ఎలా అయితే డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయో అలాగే ప్లాంట్ బాడీలో కూడా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ ఏంటంటే స్టెమ్, ఫ్లవర్, లీఫ్, ఫ్రూట్, రూట్స్. అయితే ఈ పార్ట్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే మన బాడీలో కూడా డిఫరెంట్ పార్ట్స్కి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, అలాగే ప్లాంట్ బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ కూడా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఫంక్షన్ అనేది ఉంటుంది. బట్ ఆల్ ప్లాంట్స్ ఆర్ నాట్ సిమిలర్ ఇన్ సైజ్. అయితే అన్ని ప్లాంట్స్ సిమిలర్ సైజులో ఉండవు, అన్ని ప్లాంట్స్ సిమిలర్ షేప్లో ఉండవు. ఈచ్ ప్లాంట్ ఈజ్ డిఫరెంట్ ఇన్ సైజ్
and different in shape. Okay, first of all, roots. First of all, roots. Roots are the underground parts of the plant body. Roots are the underground parts of the plant. అంటే ప్లాంట్ కి భూమి లోపల ఉండేటటువంటి పార్ట్స్ ఏమంటారంటే రూట్స్ అంటాం. దే కెనాట్ అబ్జర్వ్డ్. జనరల్లీ రూట్స్ ఆర్ నాట్ అబ్జర్వ్. జనరల్గా మనకి రూట్స్ అనేవి కనిపించవు బికాస్ దే ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద సాయిల్. అవి సాయిల్కి లోపల ఉంటాయి. మనం ఈ రూట్స్ని అబ్జర్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఆ ప్లాంట్ని పుల్ చేయాలంటే పీకాలి. పీకినప్పుడు మాత్రమే మనకు రూట్స్ అనేవి కనిపిస్తాయి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రూట్స్? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రూట్స్? ఈ రూట్స్ ఎందుకు హెల్ప్ చేస్తాయంటే ఇట్ కెన్ అబ్జార్బ్ ద వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్. ఈ రూట్స్ ఏం చేస్తాయంటే సాయిల్లో ఉండేటువంటి గ్రౌండ్ వాటర్ని, అలాగే సాయిల్లో డిజాల్వ్ అయినటువంటి మినరల్ సాల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జార్బ్ చేసుకొని దే కెన్ సప్లై ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్. సాయిల్లో ఉన్నటువంటి వాటర్ని, మినరల్ సాల్ట్స్ని అబ్జార్బ్ చేసుకొని ఇవేం చేస్తాయి? రూట్స్ ప్లాంట్ యొక్క అప్పర్ పార్ట్స్కి సప్లై చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రూట్స్. రూట్స్ అబ్జార్బ్ వాటర్ అండ్ మినరల్స్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్. ఈ సాయిల్లో ఉన్నటువంటి వాటర్ని, మినరల్స్ని అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి. రూట్స్ absorb water and minerals present in the soil. ఓకే, ఈ రూట్స్ ఏం చేస్తాయి? సాయిల్లో ఉన్నటువంటి వాటర్ని, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ యొక్క అప్పర్ పార్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. రూట్స్ చూడు. ఇన్ ప్లాంట్స్ మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్స్ ఆర్ ప్రజెంట్. ఈ ప్లాంట్స్లో కనుక మనం చూసినట్లయితే ఈ రూట్ సిస్టమ్స్ అనేవి మెయిన్గా ఎన్ని రకాలు ఉంటాయంటే 2 టైప్స్. చూడండి, ఇన్ ప్లాంట్స్ mainly 2 types of root systems are present. 2 types of root systems are present. Plants లో మెయిన్ గా రూట్ సిస్టమ్ అనేది 2 టైప్స్ గా ఉంటుంది. దే ఆర్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ట్యాప్ రూట్ సిస్టమ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫైబరస్ రూట్ సిస్టమ్. ఫైబరస్ రూట్ సిస్టమ్. మరి ఈ ప్లాంట్స్లో కనుక మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే రూట్ సిస్టమ్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. దే ఆర్ ట్యాప్ రూట్ సిస్టమ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫైబరస్ రూట్ సిస్టమ్. మరి ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫైబరస్ రూట్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ సాయిల్, దిస్ ఈజ్ రూట్. దిస్ ఈజ్ ట్యాప్ రూట్ సిస్టమ్. అంటే ఈ ట్యాప్ రూట్ సిస్టంలోకి వచ్చేప్పటికి ఒక మెయిన్ రూట్ ఉంటుంది. తర్వాత ఈ మెయిన్ రూట్ నుంచి లేటరల్ రూట్స్ అంటారు. దిస్ ఈజ్ మెయిన్ రూట్.
మెయిన్ రూట్ ఇది. తర్వాత వీటిని లేటరల్ రూట్స్ అంటారు. లేటరల్ రూట్స్. తర్వాత వీటిని ఏమంటారంటే రూట్లెట్స్ అంటారు. లేటరల్ రూట్స్ ఇది ట్యాప్ రూట్ సిస్టమ్. ట్యాప్ రూట్ సిస్టమ్. ఇప్పుడు ఫైబరస్ రూట్ సిస్టమ్ కనుక చూస్తే ఈ ఫైబరస్ రూట్ సిస్టమ్ ఈ సాయిల్ అనుకుంటే సింగిల్ పాయింట్ నుంచి రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఇలా అంటే క్లస్టర్గా వస్తాయి, గుంపుగా ఒకే పాయింట్ నుంచి సేమ్ పాయింట్ నుంచి రూట్స్ కనుక ప్రొడ్యూస్ అయితే ఇది ప్లాంట్ అన్నమాట. ఇలా ఉంటుంది ప్లాంట్. ఇవేమో రూట్స్. ఇందులో వచ్చేప్పటికి ఈ రూట్స్ అన్ని ఎలా ఉంటాయంటే సేమ్ సైజ్ ఉంటాయి, పీచుల్లాగా ఉంటాయి. అందుకే దీన్ని తెలుగులో ఏమంటారంటే పీచు వేరు వ్యవస్థ అంటారు. ఫైబర్స్ అంటే నారలాగా ఉంటాయి అన్నమాట. ఇలా సింగిల్ పాయింట్ నుంచి రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దీన్ని ఫైబరస్ రూట్ సిస్టమ్ అంటారు. ఫైబరస్ రూట్ సిస్టమ్. These two are the different types of root systems. మీరు కావాలంటే మన సరౌండింగ్స్లో, మన చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్లో, ఈ సరౌండింగ్స్లో ఈ రూట్ సిస్టమ్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. దానికి ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి, అవి తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటో, ఫైబరస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాము. ఓకే.